యూటీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. లింగంపేట మండలం లింగంపల్లి కోట్ గ్రామంలోని మల్లారం చెరువు పునరుద్ధరణ మరమ్మతు పనులు ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రత్యేక చొరవతో వేగంగా కొనసాగుతూ చివరి దశకు చేరుకున్నాయి. వరద నష్టం మరమ్మతు నిధుల కింద 1.65 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పనులు త్వరలో పూర్తి కానున్నాయి. రైతులకు సాగునీటి సౌకర్యం మెరుగుపడటంతో పాటు భూగర్భ జలాల పెరుగుదలకు, గ్రామాభివృద్ధికి ఎంతో మేలు చేకూరనుంది. ప్రజలకు ఇచ్చిన హామీలను త్వరితగతిన అమలు చేస్తూ అభివృద్ధి పనులను ముందుకు తీసుకువెళ్తున్న ఎమ్మెల్యేకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసానిపల్లి గ్రామంలో ఉన్న శ్రీ ఏడుపాయల వనదుర్గ భవానీ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ సర్కిల్ పరిధిలోని మల్లంపేట చాకలి బస్తీలో తాగునీటిలో మురుగునీరు కలవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత 3 నెలలుగా ఈ సమస్య కొనసాగుతున్నా వాటర్ వర్క్స్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దుర్వాసనతో కూడిన నీటిని తాగడానికి, వాడటానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ఆందోళన చేపడతామని బస్తీవాసులు హెచ్చరించారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ఐతుపల్లి నుండి మద్దులపల్లికి వెళ్లే లింక్ రోడ్డుకు నిధులు మంజూరు చేయాలని 2 గ్రామాల ప్రజలు కోరుతున్నారు. గత 50 సంవత్సరాలుగా ఈ రోడ్డుకు మరమ్మతులు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎల్కతుర్తి మండలం పెంచికల్పేట గ్రామంలోని వర్షాలు కురవాలని కోరుతూ గ్రామ ప్రజలు కప్పలపల్లి కార్యక్రమం నిర్వహించారు. పంటలు ఎండిపోతున్న నేపథ్యంలో గ్రామ సర్పంచ్ ముప్పు శైలజ, ఉప సర్పంచ్ మరి అశోక్, వార్డు సభ్యుల ఆధ్వర్యంలో సాంప్రదాయ పద్ధతిలో 2 కప్పలకు వివాహం జరిపించారు. అనంతరం గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేసి సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు పండాలని మొక్కులు చెల్లించుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లోని శ్రీ రామాలయంలో కార్తీక మాసం సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున కార్తీక దీపాలను వెలిగించారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తులు ఉదయం నుంచి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం పుణ్యమాసంగా భావించి మహిళలు భక్తి శ్రద్ధలతో దీపారాధన చేశారు. వనపర్తి జిల్లా అమర్చింత మండలం పరిధిలోని జూరాల ప్రాజెక్టుకు వరద నీరు రావడం లేదని ప్రాజెక్టు అధికారి సుదర్శన్ యాదవ్ తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 3.061 టీఎంసీ నీటి నిల్వ ఉందని, మొత్తం 6.768 టీఎంసీ సామర్థ్యం ఉందని పేర్కొన్నారు. ఆవిరి ద్వారా 41, నెట్టెంపాడుకు 749, భీమాలెప్ట్కు 569, కోయిల్ సాగర్కు 315, ఇతర మార్గాల ద్వారా 533, పెర్లాల్ కెనాల్ 740, భీమాలెప్ట్ 2 కెనాల్కు 873 క్యూసెక్ల నీరు బయటకు వెళ్తోందని, మొత్తం అవుట్ఫ్లో 2.951 క్యూసెక్లుగా ఉందని ఆయన వివరించారు. తూఫాన్లో మీడియాతో మాట్లాడిన ఎంపీ రఘునందన్ రావు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ధాన్యం, బియ్యం లెక్కలపై అవగాహన లేకుండానే సీఎం వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో సుమారు 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినప్పటికీ 50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఆయన తెలిపారు. కేంద్రంపై ఆరోపణలు చేయడం సరికాదని రఘునందన్ రావు అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మున్సిపాలిటీలో 3 కోట్ల నిధులతో అంతర్గత రోడ్లను సీసీ రోడ్లుగా మార్చే పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ప్రత్యేక చొరవతో ఈ పనులు ముందుకు సాగుతున్నాయి. కాలనీలలో ప్రజలకు ఇబ్బందులు తొలగించేందుకు సైడ్ డ్రైనేజ్, సీసీ రోడ్లు నిర్మిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ మురళి తెలిపారు. నేటి యూజీ పునః పరీక్షను జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ నిర్వహిస్తోంది. జిల్లాలో మొత్తం 4 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్ష సమయం నేపథ్యంలో ఉదయం 11 గంటల నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతించారు.